బిగ్ బాస్ షో అంటే ఒకప్పుడు సెలబ్రిటీ షో అనే క్రెడిటబిలిటీ అయితే ఉండేది. రాను రాను ఆ సెలబ్రిటీ షో క్రెడిటబిలిటీ కాస్త యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షోగా మారిపోయింది. ఎవరైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారో ఇప్పుడు వాళ్ళే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే ఈసారి ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఛాన్స్ ఇవ్వడంతో భాగంగా ఆడిషన్స్ నిర్వహించారు. దీనికి 100 మంది పైగా అప్లై చేయగా వారిలో ఓ 40 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి, వారిలో 15 మందిని సెలెక్ట్ రౌండ్‌కి పంపించబోతున్నారు. ఆ 15 మందిలో ఐదుగురిని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి పంపించబోతున్నారు. ఈ ప్రాసెస్‌కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే పేరు పెట్టారు. ఈ షోకి శ్రీముఖి హోస్టింగ్‌తో పాటు సూపర్ జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లు ఉన్నారు. ఈ జడ్జిలు ముగ్గురు కలిసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేయబోతున్నారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా తొలి ఎపిసోడ్‌లో కొంతమందిని ఎంపిక చేయగా, మరికొంతమందిని రిజెక్ట్ చేశారు. అయితే ఎన్నో ఆశలతో ఆ స్టేజ్ పైకొచ్చిన వాళ్ళని చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేసి పడేస్తుంటున్నారు. నిజానికి ఇది కంటెస్టెంట్స్ కంటే జడ్జికే అగ్ని పరీక్షగా మారింది. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఎలాంటి లెక్కలనేవి లేవు. వాళ్ళు ఉంచాలి అంటే ఉంచుతున్నారు, వద్దంటే పంపించేస్తున్నారు. ఎలాంటి ఓటింగు లేదు. అయితే రెండో ఎపిసోడ్‌లో ప్రముఖ సింగర్ యాంకర్ నర్సయ్య తాత ఆలియాస్ నరసింహాని ఎలిమినేట్ చేసిన తీరైతే విమర్శలకు తావుతీస్తుంది. గొర్రెల కాపరిగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ పైకి వచ్చిన నర్సయ్య తాత తన పాటతో మెప్పించాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వద్దామని అనుకుంటున్నారని అడిగింది బిందు మాధవి. నా పాటతో ఈ సమాజాన్ని మార్చాలి. పాటికి ఉన్న సతి ఎక్కడితో ఆగిపోకూడదు. జనాల్లో చైతన్యం తీసుకురావాలి. నా పాట ప్రపంచానికే తెలియాలి. దానికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి. అది బిగ్ బాస్ అయితే బావుంటుందని ఇక్కడికొచ్చాను అని అన్నాడు నరసయ్య తాత. ఆయన చెప్పిందంతా విని బిందు మాధవి మీరు హౌస్‌లో ఉండగలరో లేదో అని డౌట్ ఉంది అంటూ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేసింది. దాంతో నర్సయ్య తాత అమ్మ మీరు ఏ టాస్క్‌లు పెట్టినా ఆడతా దయచేసి తీసేయొద్దని వేడుకున్నాడు. దాంతో సూపర్ జడ్జిగా ఉన్న శ్రీముఖి టాస్క్‌లయితే పెడితే ఆడతాను అన్నారు కదా! ఆ రూపాయికి వెళ్లి వేలాడుతూ అని అంది. దాంతో నర్సయ్య తాత వయసుతో సంబంధం లేకుండా వెళ్లి ఆ రూప్‌కి వేలాడుతూ ఉన్నాడు. పాటలు పాడతారని హౌస్‌లోకి పంపించడం కరెక్ట్ కాదని నవదీప్ కూడా రెడ్ కార్డ్ ఇస్తే అభిజిత్ కూడా రెడ్ కార్డే ఇచ్చేసి మీరు ఈ హౌస్‌లో సెట్ కారు అని అన్నాడు. దాంతో నర్సత రెండో మాటలు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే అతను సెట్ అవుతాడా? లేదా? అనేది తెలియాలంటే ముందు అతనికి ఒక అవకాశం చూడాలి కదా! అదే అవకాశం మిగిలిన వాళ్ళకి ఇచ్చారు కదా! కానీ నర్సయ్య తాత విషయంలో మాత్రం జడ్జిలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని వాదనైతే వినిపిస్తుంది. రెడ్ ఇచ్చి పంపిస్తే పంపించేశారు కానీ ఆయన వయసుకి కూడా విలువివ్వలేదు. అలా రూపుతో వేలాడదీసి అతని టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఆ కారణంగా బయటకు పంపించారని అయితే నర్సయ్య తాతకి అన్యాయం జరిగిందని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారో నర్సింగ్ తాత విషయంలో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.